హాయ్ హలో నా ప్రాణమా పార్ట్ 50. రోహి తన ప్రేమ కథను అర్చుతో ఇంకా చెప్తూనే ఉంటుంది. కంటిన్యూషన్. నేను ఏం చెప్పాలి అనుకున్నాను అంటే అని రోడ్ మీద మాట్లాడుతున్న అతనిని ఆపి, మీరు ఏం చెప్పాలి అనుకున్నా నేను చెప్పాలి అనుకుంది చెప్పేశాను. విన్నారు కదా, ఇంకోసారి నా కంటికి కనిపించకండి అనేసి తాను ఎక్కాల్సిన బస్ రావడంతో రోహి వెళ్ళిపోయింది. సేమ్ డే కాలేజ్ నుండి ఇంటికి వస్తున్న రోహికి కనిపించిన అతను తన ముందుకు వెళ్ళి, మీతో మాట్లాడాలి, కొంచెం కాఫీ షాప్ పక్కనే ఉంది, అక్కడ మాట్లాడుకుందామని నెమ్మదిగా చెప్పాడు. రోహి మాత్రం విసుగ్గా, నేను చెప్పాల్సింది మార్నింగ్నే చెప్పేశా, ఇంకా వినడానికి ఏమీ లేదు, మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా ముందు నుండి వెళ్ళిపోయి మీ పని మీరు చూసుకోండి అంటూ ముందుకు కదులుతూ ఉంటే తనకి అడ్డంగా నిల్చుని, ఉదయం మీరు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు వింటే నా ఆలోచన మీకు తెలుస్తుంది. వినడానికి ఏముంటుంది, వెళ్ళండి ప్లీజ్ అంది రోహి కోపంగా. అయినా అతను కదలలేదు. మొండిగా బస్ కోసం వెళ్తున్న తన వెనకే వస్తూ ఉంటే చూసే వాళ్లకు అది మరో విధంగా కనిపిస్తూ ఉంది. మరోసారి అనునయంగా చెప్పి చూసింది. అసలు అతను వినడం లేదు. ఇదే లాస్ట్, మళ్ళీ మీరు నా వెనక పడొద్దు అంది రోహి. ఒక్కసారి మాట్లాడితే మీకు ఒక క్లారిటీ వస్తుంది, నా మీద ఇదే లాస్ట్, తర్వాత మీరు వద్దు అంటే లీవ్, మూవ్ ఆన్ అవర్ లైఫ్ టు సఫర్ ఇట్ అని మనస్ఫూర్తిగా చెప్పాడు. సరే వస్తున్నా అంటూ ఫోన్ను బ్యాగ్లో పెట్టుకొని అతని వెంట నడిచింది రోహి. వాళ్ళ కాలేజ్కి ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో ఇద్దరు కూర్చున్నారు. ఎదురెదురుగా చైర్స్లో. ఇద్దరికి కాఫీ అతనే ఆర్డర్ ఇచ్చాడు. చెప్పండి అంది విసుగును దాచడానికి చూస్తూ. మిమ్మల్ని చూడగానే నచ్చారు నాకు. ఫస్ట్ టైం మీరు కాలేజ్కి వెళ్తున్న టైంలో చూశాను. చూడగానే ఇంట్రెస్ట్గా అనిపించింది. ఫాలో చేశాను. మీ నవ్వు, మీరు మాట్లాడే తీరు, కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడం, టైం ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళక డైరెక్ట్గా ఇంటికే వెళ్ళడం, లేట్ అయితే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం, మీ అలవాట్లు పద్ధతులు చూసి సాంప్రదాయమైన ఇంటి నుండి వచ్చారు అనిపించింది. మా ఇంట్లో కూడా మీకులానే ఉంటారు మా సిస్టర్స్. పద్ధతిగా పరిచయం లేని వారితో మాట్లాడకుండా ఇలా మీ వెంట పడుతున్నా అని తెలిసి ఇంట్లో చెప్పడం, వారితో బెదిరించడం చేయకుండా ముందు మీరు చెప్పారు చూడండి, రియల్లీ ఇట్స్ గుడ్ క్వాలిటీ. మీరు సముదాయించి చెప్పే విధానం విన్న తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే మీలాంటి అమ్మాయిని చేసుకోవాలి అనిపించింది. మీలాంటి అమ్మాయి ఎందుకు, మీరే అయితే ఇంకా బాగుంటుంది అని అడుగుతున్నా. నేను మీకు ముందే చెప్పాను అంటూ మాట్లాడుతున్న రోహికి అడ్డు చెప్తూ, నన్ను చెప్పనివ్వండి అన్నాడు. ఓకే చెప్పు, సైలెంట్ అయింది రోహి. మీరు కోరుకున్నట్టే చదివయ్యాక జాబ్ చేసుకోండి, ఆ తర్వాత మీ నాన్న చూసిన సంబంధం చేసుకుంటా అంటున్నారు కదా, అప్పుడు ఒకసారి నా గురించి ఆలోచించండి. పెళ్ళి తర్వాత మీ జాబ్కైనా మీకైనా ఎలాంటి హద్దులు నేను పెట్టను. ఎందుకంటే మీకు తెలుసు ఎంతవరకు ఎలా ఉండాలో ఎక్కడైనా అన్నది. మంచి చెడు తెలిసిన అమ్మాయి మీరు, అందుకే చెప్తున్నా. పెళ్లి చేసుకోవాలి అన్నది మీరు ప్రేమ అంటే ఇష్టం లేదు అన్నారు అని కాదు. మిమ్మల్ని చూడగానే నాకు అనిపించింది యు ఆర్ మై లైఫ్ పార్ట్నర్ అని, అందుకే అన్నాను. అంతేకాని మీ ముందు ఏదో చెప్పాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని పడేయాలి అని కాదు. రేపు నేను బెంగళూరు వెళ్తున్నా, అక్కడే నా జాబ్, మళ్ళీ మీకు కనిపిస్తాను అన్న నమ్మకం అయితే ఉంది, కానీ ఎప్పుడు అని మాత్రం చెప్పలేను. ఒక్కసారి మీరు పెళ్లి గురించి ఆలోచిస్తారు కదా, అప్పుడు నేను మీకు గుర్తు వస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి అంటూ స్లిప్లో అతని నెంబర్ రాసి ఇచ్చాడు అతను. అప్పుడు వెళ్ళిపోయాడు. అంటే మళ్ళీ అతను రోహికి కనిపించింది లేదు. రేపు పెళ్లి చూపులు, ఆఫీస్కి లీవ్ పెట్టు అని చెప్పినప్పుడు దేవేందర్ చెప్పిన టైంలో అతనే జ్ఞాపకం వచ్చాడు రోహికి. అంతకు 2 రోజుల ముందు అతను రోహి ఆఫీస్కి వెళ్ళే టైంలో కనిపించాడు. అతనే వచ్చి హాయ్ అంటూ మాట్లాడితే తాను కూడా మాట్లాడుతూ మీ డిసిషన్ అంటూ అతను అడిగితే తనేం చెప్పలేదు. అప్పటికే అతని గురించి తనకి తెలిసింది, హీ ఈజ్ గుడ్ అని. తాను కూడా అతన్ని లైక్ చేయడం మొదలుపెట్టింది రోహి. పెళ్లి చూపులు అయ్యాక అతనికి కాల్ చేసి మీట్ అయింది కూడా.
రోహి చెప్పేది వింటున్న అర్చన షాక్ అయింది. షాక్ అయిన వదిన భుజం తట్టి వదిన అంది రోహి. ఆమె బిగుసుకుపోయింది అని అనిపిస్తూ ఉంటే షాక్ నుండి తేరుకొని భుజం తట్టిన రోహి వైపు చూసి, ఇంతేనా నీ లవ్ జర్నీ అని అడుగుతూ, నీకంటే నేను మీ అన్నయ్య బెటర్. అట్లీస్ట్ హాలిడేస్లో కాలేజ్ రోజుల్లో కలిస్తే ఇద్దరం జాబ్లో సెట్ అయ్యాక మీ అన్నయ్య అదర్ స్టేట్ వెళ్ళినప్పుడు తప్ప మిగతా రోజుల్లో డైలీ ఈవినింగ్ అయితే మీట్ అయ్యే వాళ్ళం అని రోహి వైపు చూడగా దీనంగా ఫేస్ పెట్టింది రోహి. నేనేం చేయను వదిన, ఇంట్లో చూస్తున్నావు కదా అమ్మ నాన్న స్ట్రిక్ట్నెస్, అన్నయ్యలా కమాండ్, నాపై నీ మూతి పక్కకు తిప్పుతూ చెప్పింది. అవును అంతేలే, అన్నలు ఉన్న చెల్లికి ఎక్కువ లవర్స్ ఉంటారు, కానీ నీకున్నారే, ఇలాంటి అన్నయ్యల చెల్లి అయినా నీకు నో ఛాన్స్ అని ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? అతనితో మాట్లాడాక నాన్నతో మాట్లాడమని, వినకపోతే నేను మా అమ్మ నాన్నని తీసుకువస్తా, వాళ్ళు నా మాటని కాదు అనరు అన్నాడు అతను. చెప్పాలి నాన్నతో, లేకుంటే ఇలానే సంబంధాలు చూసి అందులో ఏదైనా బెటర్ అనిపిస్తే మ్యాచ్ పెళ్లి చేస్తారు. ఇప్పుడంటే వచ్చినవాడు వెధవ కనుక సరిపోయింది, కానీ లేకుంటే నాన్నకి నచ్చితే నేనేం చెప్పేదాన్ని? ఇంకా సాగదీస్తూ ఉంటే నాన్నకి కూడా విసుగు వస్తుంది కదా అని ఆలోచనలో పడిపోతూ ఉంటే, అవును రోహి చెప్పడమే కరెక్ట్. నీకు మామయ్యతో చెప్పడానికి భయంగా ఉంటే చెప్పు, మీ చిన్నన్నయ్య వచ్చాక నేను చెప్తాను. నువ్వు అతన్ని ఒకసారి పరిచయం చేస్తే ఆరుకి ఓకే అనిపిస్తే అతనే మామయ్యతో మాట్లాడతాడు అంటుంది అర్చన. నేను అదే అనుకుంటున్నా వదిన, నేను డైరెక్ట్గా నాన్నతో చెప్పాలి అంటే ధైర్యం సరిపోదు. అయినా ఇలాంటి విషయాలు తండ్రితో చెప్పడం కూతురికైనా కొడుక్కి అయినా టఫ్ అని అర్చు వైపు చూడగానే ఇది మాత్రం నిజం అంటూ ఆమె మాటకు జతగలిపింది అర్చన. తాను కూడా ఆ సిచ్యువేషన్ని దాటుకొని వచ్చింది కదా. పరిస్థితి తారుమారు అయ్యి ఆరుతో పెళ్ళయింది, కానీ లేకుంటే తనకి సుధాకర్తో తాను ఆరుని ప్రేమిస్తున్నా అని ఎలా చెప్పుకోవాల్సి వచ్చేది? ఎలా చెప్పాలి అని తను తర్జన భర్జన పడాల్సి వచ్చేది. రోహికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, మామయ్య గారు తప్పకుండా నీ ప్రేమని అర్థం చేసుకొని నీ మనసులో ఉన్న అతనితో పెళ్లి జరిపిస్తారు అని ధైర్యం చెప్తూ ఉంటే తాను మాత్రం మనసులో నీకు తెలియదు వదిన, పెద్దన్నయ్య విషయంలో జరిగింది వేరు. తాను లవ్ చేసిన అమ్మాయి గురించి ఇంట్లో అక్కి చెప్తే సునంద దేవేందర్లు ఒప్పుకోలేదు అని ఆ రోజు ఇంట్లో జరిగిన రచ్చని గుర్తు చేసుకొని, అందుకే కదా ఆరు అన్నయ్య ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చాడు అని అచ్చు వైపు చూస్తూ గుడ్ నైట్ వదిన అని బెడ్ మీద పక్కకి తిరిగి పడుకుంది. అచ్చు కూడా గుడ్ నైట్ చెప్పి ఆరు గుర్తు రావడంతో అతనికి గుడ్ మార్నింగ్ చెప్పి పడుకుంది. రోహికి దేవేందర్ సంబంధాలు చూడడంలో ఉన్నారు. ఒక సంబంధం తప్పిపోయినా పెళ్లి వయసుకు వచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని ఉంచడం ఎక్కువ రోజులు అవదు కనుక అతనికి తెలిసిన వారికి చెప్పి అబ్బాయిని చూస్తూ ఉన్నారు. సునంద పక్కింట్లో మంజు వద్దకు ముచ్చట్లు పెట్టడానికి వెళ్తే ఇంట్లో నైట్ వంట ముగించి రూమ్లో కాకుండా ఇంటి ముందు లాన్లో రోహితో కూర్చుని ఉన్న ఆర్చుకి స్వాతి నుండి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడుతూ 10 నిమిషాలు గడిపి రోహి వైపు చూసి తను అడగకముందే నా ఫ్రెండ్ తాను అని స్వాతి కోసం చెప్పి ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అంటుంది. ప్రెగ్నెంట్ అన్న పదం అర్చు నోటి నుండి రావడం సరిగ్గా అప్పుడే సునంద గేట్ నుండి అడుగు లోపలికి వేయడం జరిగితే ఇద్దరు ఆ టాపిక్ కంప్లీట్ చేసి రోహితో నార్మల్ టాక్ చేస్తూ అక్కడే కూర్చున్నారు. వాళ్ళిద్దరూ సునంద లోపలికి వెళ్ళి వంట అయింది అని చూసుకొని తన కాలక్షేపం కోసం టీవీ పెట్టుకొని సీరియల్స్ చూస్తూ సోఫాలో కూర్చుంది. మార్నింగ్ లేచి ఎప్పటిలా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తే ఆ రోజు దేవేందర్ ఇంట్లోనే ఉన్నాడు. బయట ఎండ కాస్త ఎక్కువగా ఉండటంతో త్వరగానే బయటికి వెళ్ళి కాసేపు అతని ఫ్రెండ్స్తో ఏదో ఖాళీగా ఉన్నారు కనుక పెట్టే ముచ్చట్లు పెట్టి వచ్చి కూర్చొని భార్యతో టీవీలో వస్తున్న సూర్యవంశం సినిమా చూస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ సినిమాలో లీనమయ్యాక దేవేందర్ గారి ఫోన్ మోగుతూ ఉంటే డిస్టర్బ్గా అనిపించింది. విసుగ్గా లిఫ్ట్ చేసి అక్కి నుండి అవడంతో చెప్పరా అక్కి అని అంటారు. నాన్న అంటూ కంగారుగా మాట్లాడుతూ ఉంటే అక్కి అని ఇవతల దేవేందర్ కూడా కంగారుతో అడగగానే సునంద టీవీ సౌండ్ని మ్యూట్ చేసి ఏమైంది
అంటూ అడుగుతుంది. నాన్న అని అన్వికి పెయిన్స్ వస్తే హాస్పిటల్కి తీసుకువచ్చాం. హాస్పిటల్ పేరు అడ్రస్ చెప్పి మీరు రండి, నేను ఇక్కడే ఉన్నాను అని అన్విని చూసి ఆఫీస్కి వెళ్తామని వచ్చిన అక్కి చెప్తాడు దేవేందర్కి. అతను ఇంట్లోకి వెళ్ళడమే. పెయిన్స్ వస్తున్నట్టు తనకి అనిపిస్తున్న అనీసీకి కిషన్ వెంటనే అంబులెన్స్కి కాల్ చేయమని అనిత చెప్పడంతో అతను కాల్ చేస్తూ ఉంటే కూతుర్ని సముదాయిస్తూ పక్కన కూర్చుంటుంది అనిత. ఇంటికి తాళం పెట్టి విషయం అర్చుకు చెప్పడానికి అని కాల్ చేస్తే తాను ఫోన్ను సైలెంట్లో పెట్టి స్టాఫ్ రూమ్లోనే ఉంచేస్తుంది. తాను లిఫ్ట్ చేయకపోవడం వల్ల పక్కింటి మంజుకి తాళం ఇచ్చి విషయం చెప్పి కూతురు కోడలు రాగానే చెప్పమని అన్నారు సునంద. అలాగే వదిన, డెలివరీ అవ్వగానే కాల్ చేయి అని చెప్పి మీరు వెళ్ళి రండి అనగానే దేవేందర్ ఆటోని ఆపి సునందని పిలుస్తాడు. వాళ్ళిద్దరూ ఆటో ఎక్కి వెళ్ళే వరకు బయటే నిల్చొని వాళ్ళు వెళ్ళాక లోపలికి వెళ్తూ ఉంటే మహి, ఆంటీ ఏమైంది వదిన? సునంద వాళ్ళు కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అన్విని హాస్పిటల్లో జాయిన్ చేశారంట, తనకి డెలివరీ టైం అయింది అని చెప్పి ఏం చేస్తున్నారంటూ వారి రోజువారి ముచ్చట్లలో పడిపోతారు. హాస్పిటల్కి గంటకి చేరుకున్న సునంద దేవేందర్లు కొడుక్కి ఫోన్ చేసి లేబర్ వార్డ్ వైపు కదిలితే రూమ్ ముందు కూర్చొని ఉంటాడు అక్కి. కొడుకుని చూసి అన్వి అని అడిగితే 10 నిమిషాలు అవుతుంది అమ్మ, లోపలికి తీసుకువెళ్ళి అక్కడే ఉన్న అనిత పక్కన కూర్చొని దేవుడికి మనసులో దండం పెట్టుకుంటూ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అని ప్రార్థిస్తూ నా ఇంటి మొదటి బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉండేలా దీవించు తండ్రి అని అనుకుంది సునంద. వియ్యప్రాళ్ళు ఇద్దరు ఎవరికి వారు మనసులో మొక్కుకుంటూ బిజీ ఉంటే అక్కి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు రూమ్ ఎదుటే. 10 నిమిషాలు కాస్త గంట అయిపోతూ ఉంటే అన్వి ఉన్న రూమ్ నుండి బయటకు వచ్చిన నర్స్ని అడుగుతారు. అమ్మ, ఆమెకి నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది, కొంచెం టైం పడుతుంది, మీరు కంగారు పడకండి, తల్లి బిడ్డ సేఫ్గా ఉన్నారు అని వారి మనసులో ఎటువంటి కంగారు పడకుండా చెప్పి డాక్టర్ చెప్పిన వస్తువు ఏదో తీసుకొని మళ్ళీ అదే రూమ్కి వెళ్తుంది నర్స్. ఉదయం కాస్త పగలు, పగలు కాస్త సాయంత్రం, సాయంత్రం ఏకంగా రాత్రి 7 అయ్యి 12 మగబిడ్డకి జన్మనిస్తుంది అన్వి. నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల రోజు మొత్తం అయింది. బిడ్డని కని అన్వి స్పృహ తప్పితే బిడ్డని వాష్ చేసి ముందు అక్కి చేతికి అతని కొడుకుని అందిస్తారు. అప్పటికే మోగుతున్న వారి ఫోన్లు ఇప్పుడు జవాబు తెలిసి ఆగిపోతే ఇంటికి వచ్చి ఇద్దరే ఉన్న రోహి, అర్చనలు హాల్లోనే ఉంటారు. బాబుని చూసుకుంటూ గంట హాస్పిటల్లోనే ఉండిపోయారు అందరూ. పుట్టిన బిడ్డకి ఏ ఇబ్బంది కానీ ప్రాబ్లం కానీ లేదు. కానీ ఫార్మాలిటీ కోసం చిల్డ్రన్ డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళడం మ్యాండేటరీ అయ్యింది కదా ఈ రోజుల్లో. పైన మరో ఫ్లోర్లో ఉన్న డాక్టర్ వద్దకి బాబుని తీసుకొని సునంద అక్కి వెళ్తే అన్వి దగ్గర అనిత ఉంటుంది. దేవేందర్ కిషన్లు బయటే కూర్చొని ఉన్నారు. మరో గంటగా మారి అన్వి మేలుకుంటే కొడుకుని చూసుకొని తనకి ఉన్న నొప్పికి డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్కి మత్తుగా నిద్రపోతుంది అన్వి. ఆ రోజు సునంద అక్కి అనితలు హాస్పిటల్లో ఉండిపోతే కిషన్ దేవేందర్లు క్యాబ్లలో ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. ఇంటికి ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంట్లో ఇద్దరే ఉన్నారు అని రూమ్లో కాకుండా హాల్లోని సోఫాలో అడ్జస్ట్ చేసుకొని పడుకున్నారు అచ్చు, రోహి. సరిగ్గా 11 దాటి అరగంట అవుతూ ఉంటే డోర్ తలుపులు కొడతారు దేవేందర్. కథ పూర్తిగా విన్న తర్వాత మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని చెప్పి కథ నచ్చితే ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.